దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునగాక. దైవ వాక్కు అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్న ఈ ఉదయకాలపు శుభములు మీకు మెండుగా కలుగునగాక. ఈ దినమంతా దేవుని కృప మీకు తోడై మిమ్మల్ని మీ కుటుంబాన్ని ముందుకు నడిపించునగాక. ఆమె చెప్పండి. ఆమె ఈరోజు దేవుని వాక్యం నిమిత్తం నిర్గమాకాండము 13వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములో నుండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. ఆమెన్. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారికి రాత్రియు పగలు కూడా దేవుడు వారికి త్రోవలో నడిపించడానికంట పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభం వారి ముందు నడిచాడంట. ఆమెన్. మన దేవుడు ముందు నడిచే దేవుడు, మన అవసరతను తీర్చే దేవుడు అండి. పగలేం అవసరం? వారికి నీడ చల్లదనం అవసరం, అందుకని మేఘాన్ని ప్రభు వారికి ఇచ్చారంట. రాత్రి ఏం అవసరం? వాళ్ళకి వెలుతురు అవసరం కనుక రాత్రి అగ్నిస్తంభాన్ని ప్రభు వారికి ఇచ్చారట. ముందు నడిచారట. వారికి తోడుండుటకై మరి ముందు త్రోవలో వారికి ముందు నడిచారట. దారి చూపించడానికి ముందు నడిపించారట. హల్లెలూయా. మనం కొన్నిసార్లు ఏ త్రోవ లేదు, ఎటెళ్లాలో నాకు దిక్కు తోచట్లేదు, నా పరిస్థితి ఏంటి అనుకుంటాం కదా. దేవుడు నీకు ముందు నడిచే దేవుడు, పగలు రాత్రి కూడా నీకు తోడై ఉండేటువంటి దేవుడు. హల్లెలూయా. 91వ కీర్తన మనం చూస్తాం. 91వ కీర్తన 5వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ భక్తుడు ఒక చక్కని మాట మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాం. 91వ కీర్తన 5వ వచనాన్ని మనం చదివితే, రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను నువ్వు భయపడకుంటావు. ఆమె ప్రభు నీకు తోడై ఉంటారు. రాత్రి వేళ కలిగే భయమైన పగటి వేళ ఎగురు బాణముకైనా నీకే అపాయం రాదు, ఎందుకంటే ప్రభు నీతో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకి ఎలాగూ మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా ఉన్నారో, ముందు నడిచారో, నీ ముందు కూడా ప్రభు నడుస్తూ ఉన్నారు. పగలు రాత్రి ఏ భయం నిన్ను ఆవరించకుండా ప్రభు నీకు సహాయం చేయబోతున్నారు. దేవుని మహిమ కలుగునుగాక. దావీదు గారిని మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు గారు అరణ్యములో మరి పరుగులెత్తవలసిన పరిస్థితి వచ్చింది. ఏమండి, సౌలు దావీదుని తరిమారు. అరణ్యంలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, పారిపోతూ ఉన్నాడు. అయినను దేవుడు దావీదుకి సహాయం చేశారంట. వాక్యంలో ఉంది, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడి, ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉంటాడు అన్నారండి దావీదు. మరి ఈరోజు నువ్వెందుకు భయపడతా ఉన్నా? ప్రభు నీకు తోడుగా ఉంటారు కదా, ప్రభు నీకు సహాయం చేస్తారు కదా. పగలు రాత్రి ప్రభు నీకు తోడుగా ఉన్నారు అన్న సంగతి నువ్వు గుర్తెరగాలి. యాకోబుని మీరు జ్ఞాపకం చేసుకోండి. పారిపోతూ ఉన్నాడు, ఒంటరిగా బెయేర్షెబా అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఒక రాడును తలగడగా చేసుకుని నిద్రపోతూ ఉన్నాడండి. ఒంటరివాడుగా నిద్రపోతా ఉన్నాడు, ఎవ్వరూ లేరు, అరణ్యం. కానీ మీరు ఆలోచన చేస్తే అర్ధరాత్రి ఒక దర్శనం కలుగుతూ ఉందంట. ఆకాశం తెరవబడి, ఆకాశం నుంచి ఒక నుంచిన మరి అక్కడ తల దగ్గర వేయబడి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ కనబడతా ఉన్నారు. ఉలిక్కిపడి లేచాడు, అనుకుంటున్నాడు, అరే నేను ఒంటరివాడిని అనుకున్నాను, కానీ ఇక్కడ ప్రభు ఉన్నాడు, ఈ స్థలంలో ప్రభు ఉన్నాడు, ఇది పరలోకపు గవినిది అన్నాడండి. ఈరోజు అదే మీరు గమనించండి. నువ్వు ఉన్న స్థలంలో ప్రభు ఉన్నారు, నీతో ప్రభు ఉన్నారు. నువ్వు ఒంటరిదానివి కాదు, ఒంటరివాడవు కాదు. నిన్ను ప్రభు నడిపిస్తూ ఉన్నారు, అది పగలైనా రాత్రి అయినా. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎలాగో తోడై నడిపించారో నీకు కూడా ప్రభు అలా తోడై అంటున్నారు. అది పగల రాత్ర, అరణ్యమా, ఎడారా, ఏదైనా పర్వాలేదండి, దేవునికి తోడున్నారు అన్న సంగతి గుర్తుపెట్టుకో. కొన్నిసార్లు పరిస్థితులు అరణ్య పరిస్థితుల్లో నీకు ఉండొచ్చు, ఏ దిక్కు తోచని పరిస్థితుల్లో ఉండొచ్చు. కానీ ప్రభు ఇశ్రాయేలు ప్రజలు నడిపించారా? నిన్ను కూడా నడిపిస్తారు. ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా నడిచారా? నీకు కూడా ముందుగా నడుస్తారు. ప్రభు వారికి తోడున్నారా? మీకు కూడా తోడుంటారు. అట్టి కృప దేవుడు దయచేయను గాక. దేవుని కృప మీకు తోడై నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.